ఆర్సీబీ జట్టు వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ను ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కసారిగా ఆ ఆటను కూడా ఆపేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. జరిగింది ఏంటి అంటే నిన్న జరిగిన మ్యాచ్ లో దినేష్ కార్తిక్ 23 బంతుల్లో 53 పరుగులు కొట్టాడు. నాట్అవుట్ గా నిలిచాడు. 5 ఫోర్లు 4 సిక్స్లతో చెలరేగిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ఆకాష్ మధ్వాల్ వేసిన 16వ ఓవర్లో ఒకే తరహాలో ఇన్నోవేటివ్ షాట్స్ తో 4 బౌండరీలు బాదాడు. ఈ 4 బౌండరీలను కూడా థర్డ్ మ్యాన్ రీజియన్ లోనే రాబట్టడం విశేషం. అయితే ఇంకా మరొక వైపు జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి నిప్పులు చెరిగి ముంబైకి గెలుపు అందించాడు. అది పక్కన పెట్టేస్తే ఇక్కడ బుమ్రా వేసిన 19వ ఓవర్లో ఆర్సీబీ వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు కోల్పోగా ఆఖరి బంతిని దినేష్ కార్తిక్ సిక్సర్ గా తరలించాడు. ఆ వెంటనే కార్తిక్ దగ్గరికి వచ్చిన రోహిత్ శర్మ అంటే చుట్టుపక్కల మ్యాచ్ జరుగుతుంది ఏంటనేది పక్కన పెట్టేసి దినేష్ కార్తిక్ ని మెచ్చుకుంటూ టీస్ చేశాడు. రోహిత్ అన్న మాటలు స్టంప్ మైక్ లో చాలా స్పష్టంగా రికార్డ్ అవడంతో అది వైరల్ గా మారిపోయింది. శభాష్ రా కార్తిక్, ప్రపంచ కప్ ఆడేందుకే ఇలా చెలరేగుతున్నావు కదా అంటూ టీస్ చేశాడు. కామెంటేటర్లు సైతం T20 ప్రపంచ కప్ 2024 జట్టులో చోటు కోసం కార్తిక్ పోటీ పడుతున్నాడని తెలిపారు. అయితే ఇక దాన్ని కొద్దిగా సీరియస్ గా తీసుకున్న దినేష్ కార్తిక్ ఏంటి, నేను వేసిన ప్లాన్ ఇలా దొరికిపోయింది రోహిత్ ముందు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అంతేకాదు రోహిత్ శర్మ ప్లాన్ ఏంటి అంటే బీసీసీఐకి దినేష్ కార్తిక్ ని దృష్టిలోకి తీసుకెళ్లాలని. అంటే బీసీసీఐ దృష్టిలో గనక దినేష్ కార్తిక్ కనుక పడితే ఖచ్చితంగా తుది జట్టులో అవకాశం వస్తుంది. అయితే దినేష్ కార్తిక్ ఊరవాదుడు చూసి కోహ్లీ సైతం షాక్ అయిపోయాడు. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 196 పరుగులు చేయగా దాని అలవోకగా 27 బంతులు మిగిలి ఉండగానే ముంబై గెలుపును సాధించడం విశేషం.